ఎదుటివాడి బుద్ధిలో ఉన్న నీచత్వం తెలిసినా దాన్ని కవర్ చేసుకునే ఓ దిక్కుమాలినటువంటి వ్యవహారం మన దేశంలో ఉంటది. యాక్చువల్‌గా భారతదేశంలో ఏమంటారు, ఇందిరాగాంధీ పాకిస్తాన్‌ని దెబ్బగొట్టి బంగ్లాదేశ్ విడదీసేటప్పటికి అప్పుడు ఒక శపథం చేసాడు అప్పుడున్నటువంటి అధ్యక్షుడు. భారతదేశాన్ని నాశనం చేస్తామని చెప్పేసి డైరెక్ట్ యుద్ధంలో గెలవలేం కాబట్టి ఇండైరెక్ట్‌గా చేస్తామన్నాడు. అందులో భాగంగానే 1000 ముక్కలు చేస్తాము అన్నటువంటి చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే ఈ తీవ్రవాదం. కానీ పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడూ అట్లా కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ అట్లాగే తెచ్చింది. 72లో బంగ్లాదేశ్ వారు వస్తే 70లోనే ఖలిస్తానీ ఏర్పాటువాదం జరిగింది. ఆ ఖలిస్తానీలను పెంచి పోషించింది పాకిస్తానే. ఆ తర్వాత ఆ ఖలిస్తానీలకు అండగా నిలిచింది ఆ రోజున ఇందిరాగాంధీనే. ఆ తర్వాత ఆ ఖలిస్తానీలు ఏకమేకయ్యాక చంపింది ఆవిడే. ఆ తర్వాత ఆళ్ళ చేతిలో చనిపోయింది ఆవిడే. కాబట్టి ఖలిస్తానీ ఉద్యమం అనేటువంటిది 70లోనే ప్రారంభమైంది. అంటే భారతదేశం మీద 2 తరహాల యుద్ధాలు ఎప్పటించినో పాకిస్తాన్. ఒకటి తీవ్రవాదుల ద్వారా, రెండవది ఈ ఖలిస్తానీల ద్వారా, మూడవది ప్రత్యక్షంగా చేసేది. ఇప్పుడు 4వ ప్యాటర్న్ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని చేస్తుంది.